ఇవ్వు. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయమని చెప్పకు. నాకు భయంగా ఉంది. ఏదైనా సమస్య వస్తుంది. నేను చెయ్యను. అదంతేం కాదులే, నేను చూసుకుంటాలే. ఓ, వచ్చేసావా? కూర్చో. లేదు పర్వాలేదు సార్. అరే కూర్చోమ్మా, కూర్చో. నువ్వే డిపార్ట్మెంటు? బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓ అలాగా. పర్లేదు పర్లేదు, నేను నీకు చూపిస్తాను. సార్ వద్దు సార్, డిలీట్ చేసేయండి సార్. ఖచ్చితంగా డిలీట్ చేస్తాను. దానికంటే ముందు నేను చెప్పిన పని చెయ్యి. లేదు సార్, నా వల్ల కుదరదు సార్. ప్లీజ్ డిలీట్ చేసేయండి సార్. ఇటు చూడు, నేను చెప్పినట్టు వింటే కాలేజ్కి రాపోయినా కూడా సరే నువ్వు పాస్ అయిపోతావు. లేదా ఈ వీడియోని మీ నాన్నగారికి పంపిస్తాను. అర్థమైందా? నేను అడిగే డబ్బులు మీ నాన్న ఇస్తే ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను, లేదంటే నెట్లో వదిలేస్తా. ఎలా చూసినా సరే నాకు లాభమే. కానీ ప్రాబ్లం నీకే. ఇదంతా సామాన్యంగా జరిగేదేమ్మా. చాలామంది అమ్మాయిలు చేస్తున్న విషయమే. ఊరికే సరదాగా జాలిగా తీసుకో. ఇటు చూడు, భయపడొద్దు. హెచ్ఓడి చాలా మంచోడు, నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. భయపడకు. నేను ఇప్పుడు ఆయన కాల్ చేస్తాను, ఆయనే వస్తారు. నువ్వే మాట్లాడి చూడు. లేదు సార్, నా వల్ల కుదరదు సార్. ఏ ఆగు, నువ్వెంత చెప్పినా వినవా? ప్రాబ్లం చేయకుండా నేను చెప్పే మాట విను, వదలండి సార్. లేదంటే చచ్చిపో. వదలండి సార్. ఏమనుకుంటున్నారా? ఆ అమ్మాయిలంటే మీకు అంత చులకనైపోయారా? చదువుకుందామని వస్తే ఎందుకు చంపుకు తింటున్నారు? నిన్ను ఇలా వదిలిపెట్టకూడదు. ముక్కలు ముక్కలుగా నరికేయాలి. మనం వెళ్ళిపోదాక. వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు. అక్క, ఆయన వెనకాల చాలా మంది ఉన్నారక్క. వద్దక్క, వెళ్ళిపోదాం. అక్క, మీరు కనుక రాలేదంటే నాకేం జరుగుంటుందో నేను ఊహించలేకపోయాను. తలుచుకుంటేనే భయం వేస్తుంది. వీడిని ఏం చేద్దాం? పోలీసులకి కంప్లైంట్ ఇద్దామా? అలా చేస్తేనే వీళ్ళందరూ సరిగ్గా ఉంటారు. వేరే ఏ అమ్మాయి దగ్గర ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారు. లేదు, వద్దు. నా పేరు కనుక బయటికి వెళ్ళిందంటే అది నాకే అవమానం. అది కాకుండా మా నాన్నకి తెలిసిందంటే ఇంకా నన్ను కాలేజీకే పంపరు. ఈ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమస్యలు మనల్ని వెంబటిస్తూనే ఉంటాయి. మనమే మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అక్క, మీరు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. మిమ్మల్ని కలవడమే నాకు ఒక కొత్త ధైర్యం వచ్చినట్టుంది. సరే, ఏదైనా హెల్ప్ కావాలంటే నాతో చెప్పు. నన్ను వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది ఎలాగైనా తీసుకోవాలి. సరే, రేపొచ్చి వాడి దగ్గర నుంచి తీసుకుందాం. ఇప్పుడు వాడికి కాస్త భయం వచ్చి ఉంటుంది. బాధపడక. అలాగే అక్క, చాలా థ్యాంక్స్. మీ నంబర్ నాకు ఇస్తారా? తీసుకో. 7801 5